ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎలా వస్తుందంటే కనుక మనం శుభ్రతగా లేకుండా, అదేవిధంగా ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళని రానివ్వడము, చెప్పులు వేసుకొని ఇంట్లో తిరగడము, ఇంట్లో ఎక్కువగాను మనం పెట్స్ని పెంచుతూ ఉంటాం. అక్కడ సరైనటువంటి శుభ్రతను మనం చూసుకోకపోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా బయట నుంచి రాగానే మనం కాళ్ళు కడుక్కునేసి ఇంట్లో ఉండడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగా ఎక్కువగా బూజు పట్టకుండా, దుమ్ము ధూళి లేకుండా ఎక్కువగా మనం ఇంట్లో శుభ్రతను చూసుకుంటూ ఉంటే కనుక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి తొలగిపోతుంది. అదేవిధంగా ఇంట్లో నిత్యము కూడాను శుభ్రతగా పసుపు నీళ్లు చల్లుకుంటూ, అదేవిధంగాను ధూపాన్ని వేయడం వల్ల కూడాను కనీసం శనివారం అన్నా సరే ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి తొలగిపోతుంది. అమావాస్యకు ఒక్కసారైనా సరే ప్రతి మంత్లో వచ్చేటువంటి అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయతో దిష్టి తీసి కొట్టేసి మరుసటి రోజు ఆ గుమ్మడికాయని తీసేయడం వల్ల కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి తొలగిపోతుంది. ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి యజమాని మీద అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే కనుక పచ్చకర్పూరము, కొంచెం పసుపును స్నానం చేసేటువంటి నీళ్ళల్లో వేసుకుని మంగళవారం నాడు తలారా స్నానం చేయడం వల్ల బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కాకుండా ఇంటి పరంగా వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.